హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపించబోతున్న ఈ వడలు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి. వీటిలో హై ప్రోటీన్ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. క్రిస్పీగా తినే కొద్ది తినాలనిపిస్తే అందరు ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా రెడ్ రాజ్మా, వైట్ శనగలు, రెడ్ శనగలు, వైట్ రాజ్మా, మీరు కావాలంటే సోయా బీన్స్, మూంగ్ దాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. 50-70% గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల వడలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ పిండిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 2-3 కట్ చేసుకున్న మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిలా పొడి పొడిగా వస్తుంది. మనం వాటర్ యాడ్ చేసిన అవసరం లేదు. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అయినా సరిపోతుంది. తర్వాత పిండిని తీసుకొని ఇలా గారెల్లా వత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1-3 మినిట్స్ వేగిస్తే చాలు. ఈ వడలు రెడీ అవుతాయి. ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. ఈజీగా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వడల్లోకి మనం ఇన్స్టెంట్గా చేసుకునే ఆనియన్ టమోటా గార్లిక్ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.